ముందుగా సామ్రాట్ న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతాభినందనాలు. ఇంగ్లీష్లో మాట, హిందీలో పాట, తెలుగులో పద్యం అని పెద్దలు అంటుంటారు. ఈ పద్యం కేవలం తెలుగువారి సొత్తు, తెలుగువారి ఆస్తి. అలాంటి పద్యం కనుమరుగైపోతున్నటువంటి ఈ రోజులలో అలాంటి పద్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని బ్రతికించుకోవాలి అనేటువంటి తపనతో అటు నెల్లుట్ల ఫౌండేషన్, ఇటు వీరాంజనేయ నాట్య మండలి సంయుక్త సహకారంలో మేము ముందుకు వెళ్తున్నాం. నా పేరు రమణారెడ్డి మేకల. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగ విరమణ చేసి ప్రస్తుతం కళ మీద ఉన్నటువంటి అభిమానంతో నేను కూడా ఇందులో రెండవ కృష్ణుడిగా నటిస్తూ ఉన్నాను. మాకు పెద్దలు అప్పయ్య శాస్త్రి గారు మరియు రవీంద్రరావు గారి యొక్క సహాయ సహకారాలు, ప్రోత్సాహం మెండుగా ఉంది. మాకు తగినట్టుగానే మాకు హార్మోనిస్ట్ కూడా రమణ గారు, కొండలరావు గారు వారు ఎంతో శ్రమ కోర్చి మమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా చేతులు పట్టుకొని నడిపించినట్టుగా మమ్మల్ని తర్ఫీజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంలో మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జనగామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారందరూ కూడా మా ఈ నాటకాలని మా పెద్దలు ఇదివరకే తారీఖులు మీకు తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా వచ్చి మా నాటకాలని చూసి మమ్మల్ని ఆశీర్వదించి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే. అందరికీ జనగామ జిల్లా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా నమస్కారం. ఈ యొక్క నేను పిఎస్టియు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుండి కూడా నేను డిప్లొమా చేసుకోవడం జరిగింది ఈ పద్యనాటక రంగంలో. అయితే ఈ యొక్క మా జనగామ నుండి ఒక పద్యనాటక రంగంలో పద్యనాటకం జరుపుతున్నప్పుడు ఈ యొక్క రంగాన్ని ప్రోత్సహించరు అని అనుకున్నాం. కానీ ఇక్కడ రవీంద్ర సార్ గారు మా అమ్మనాన్న ఫౌండేషన్ ద్వారా ఆ కళాకారులకు ప్రోత్సాహిస్తూ అదే రామంజనేయ బాలగుడు ప్రోత్సహించుకుంటూ ముందు నడుపుతూ ఉన్నారు. నిజంగా కూడా ఇది జనగామ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా ఒక అభినందనీయమని చెప్పుకోవచ్చు. కళారంగం అంటే ఒకటి కర్నూలు జిల్లా నుంచి మేము ఎప్పుడు మహిళలు పండించడం కర్నూలు జిల్లా వాసులు ఎక్కువగా దీన్ని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళకి భవనాలు కూడా ఉన్నాయి కళారంగానికి. అయితే మన తెలంగాణ ప్రజలకు మన వరకు ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి కూడా దీన్ని ప్రోత్సహించడం చాలా తక్కువ. దాన్ని ఈరోజు బతికించడం కోసం వీళ్ళు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞత చెప్పాలి. దీంట్లో ఒక కొంతమంది పాల్గొనట్లేదు. ఇలా జర్నలిస్టులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మన ఉపాధ్యాయులు ఉన్నారు, అయ్యగారు వేదాంతం చెప్పి అయ్యగారులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇలా పాల్గొంటున్నారు. ఈ కళారంగం అనేది కొంతమందికి పరిమితం కాకుండా ఉత్సాహభరితులని ఎవరైనా కూడా వచ్చి వీళ్ళ అడిగినట్టయితే ఇక్కడికి వచ్చి అడిగినట్టయితే తప్పకుండా ఒక అవకాశం మీకు వేషాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నిజంగా చెప్పాలంటే అప్పయ్య శాస్త్రి గారు ఆయన యొక్క స్వతహాగా ఇక్కడ ఒక హార్మోనిస్ట్ పిలిపించి ఈ యొక్క కళాన్ని అందరి అభిమానుల ముందుకు తీసుకొచ్చి వాళ్ళు ఒక ఉత్సాహం భరితం చెప్తారు, కళారంగాన్ని నింపుతున్నారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి మన రవీంద్ర సార్ కూడా వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటాం. అందరూ కూడా రావాలి, ప్రోత్సహించాలి. నేర్చుకోవడం వల్ల మన పాత ఈ యొక్క నూతన జనరేషన్కి, కొత్త జనరేషన్కి మన ప్రాచీన కళను పరిచయం చేసినట్టుగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో దీన్ని నడుపుతా ఉన్నారు. అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ కూడా రాండి. మా అయ్యగారు చెప్పినట్టుగా 16, 16 తేళ్లలో కూడా నెక్స్ట్ మంత్లో జరుగుతామనే కార్యక్రమం అందరూ వచ్చి ప్రోత్సహించి ఆ కళారంగాన్ని బతికించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కేంద్రంలో ఈ సంవత్సరం గత ఏప్రిల్ నెలలో శ్రీకృష్ణ రాయబారము, బాలనాగమ్మ, హరిశ్చంద్ర, పాతాళ భైరవి చారిత్రక పౌరాణిక నాటకాలను ప్రదర్శించినటువంటి నెల్లుట్ల రంగస్థల నెల్లుట్ల ఫౌండేషన్ వారి శ్రీ నెల్లుట్ల రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో మరొక జనగామ నడిబొడ్డున వారి ఆధ్వర్యంలో మరొక నాటక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. అదే వీరాంజనేయ నాట్య మండలి. అందులో అందరూ పాల్గొనే విధంగా, అంటే సంగీతం వచ్చి గాత్రయుక్తంగా, రాగయుక్తంగా, తాళయుక్తంగా పాడేటువంటి పౌరాణిక పద్యాలు పాడేటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకొని మన సింధూరి కొండలరావు గారి సంగీత సారథ్యంలో మరియు మేలచెరు అప్పయ్య శాస్త్రి గారి శిష్యుడైనటువంటి రమణ
రమణాలో రమణ రమణ గారి వాయించే సంగీత సారథ్యంలో ఈ శ్రీకృష్ణ రాయబారము వచ్చే సెప్టెంబర్ నెలలో 16వ తారీఖున ప్రదర్శింపబడుతుంది. కావున ఈ యొక్క రంగస్థల చారిత్రక నాటకాన్ని జనగామ కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇచ్చేసి మన సాయిరాం కన్వెన్షన్ హాల్లో ప్రదర్శింపబడుతున్నటువంటి నాటకాన్ని చూసి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపించాలని కోరుతూ నెల్లుట్ల ఫౌండేషన్ వారి రవీంద్రరావు గారికి, వీరాంజనేయ నాట్య మండలి శ్రీ మేలచెరు అప్పయ్య శాస్త్రికి బాబాయ్ గారికి నమస్సుమాజలు తెలియజేస్తూ, నా పేరు గంగు సాంబమూర్తి. ఈ శ్రీకృష్ణ రాయబారంలో కర్ణుడిగా నాకు పాత్రను పోషించడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ప్రదర్శనను తిలకించి నన్ను ఆశీర్వదించి ముందుకు పోనట్లుగా ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ మీ దగ్గర ధన్యవాదాలు తీసుకుంటున్నాను. సామ్రాట్ న్యూస్ గారికి నమస్కారములు. ఈరోజు ఈ ఏప్రిల్ 2025 విశ్వావసనామ సంవత్సరం నుంచి మన జనగామకు అంతరించిపోతున్నటువంటి ఈ ప్రాచీన కళలను ముందుకు తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ రవీంద్రరావు సార్ గారికి, తర్వాత మేళ్ళచెరు అప్పయ్య శాస్త్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధానంగా ఈ ఏప్రిల్ నుంచి కూడా ప్రతి నెల మనం ఏమాత్రం తగ్గకుండా అనేక నాటకాలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అది జనగామకు అదృష్టము. తర్వాత ఈ మాలాంటి ఈ ప్రాచీన కళల మీద ఆసక్తి ఉన్నటువంటి వారికి కూడా అది ఒక లాభదాయకము. మమ్మల్ని